కొంతమంది ఈటల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్లో అదేవిధంగా సికింద్రాబాద్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ డీజీపీ గారికి అదేవిధంగా రెండు కమిషనరేట్, ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్కి అదేవిధంగా అటు సైబరాబాద్లో కంప్లైంట్ కూడా వారికి దర్యాప్తు చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరగాలి. ఎవరైతే దీని యొక్క వెనుక ఉన్నారో వాళ్ళని తప్పకుండా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము, చేయించమని చెప్తాము. తర్వాత వాళ్ళ మీద చర్య కూడా తీసుకోమని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము కోరుతా ఉన్నాం.